హలో ఏంటి కరివేపాకని చూస్తున్నారా? మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కరివేపాకు తెచ్చారని చెప్పాను కదా, అదే ఇది. తెచ్చి 1 మంత్ అయిపోయింది కదా, ఆకులు కొంచెం కొంచెం పాడైపోతున్నాయి ఇప్పుడిప్పుడే. అలాంటప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదక్క అంటారేమో, ఇచ్చానండి ఆల్రెడీ. అయినా ఇంకొంచెం మిగిలిపోయింది. సో దీన్ని కరివేపాకు పొడి చేసేస్తున్నాను, మీరు చూసేయండి. దీనికోసం ఫస్ట్ పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకుని దోరగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ నువ్వులు వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మీ కారానికి తగ్గట్టు 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకుని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసేసుకుని తీసేసి ప్లేట్ లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే పాన్ లో ఒక 3 గుప్పెళ్ల కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. కరివేపాకుని కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టయితే తీసుకున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసేసుకుని వీటితో పాటుగానే ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, ఒక 10 వెల్లుల్లి, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అన్నింటినీ కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుంటే కరివేపాకు పొడి తయారైపోతుంది. కరివేపాకు హెల్త్ కి, హెయిర్ కి చాలా మంచిది కదా. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.